అసలు ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఒక మహిళ ఏ రకంగా ఉండాలో మిమ్మల్ని చూస్తే అందరికి అర్థమవుతుంది. ఆ ముక్కు పుడక, ఆ బొట్టు, ఆ నగలు, ఆ రుద్రాక్షలు, ఎక్కడ చూసినా కూడా తెలుగుదనం, ఆ సంప్రదాయం, అసలు ఆ ఏదైతే ఆ డివోషనలిజం అనేది బాగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు జనరేషన్ గురించి మాట్లాడితే ఎక్కడ చిన్న చిన్న షార్ట్లు, ప్యాంట్లు, చినిగిన ప్యాంట్లు, అసలు విచ్చలవిడిగా అసలు ఏమనిపిస్తుంది మీకు ఈ కల్చర్ని చూసి? మీరు ఇంత ట్రెడిషనల్గా ఉంటారు కదా, సో ఇలాంటి వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చిన్నప్పుడు మోగ్లీ అని ఒక యానిమేషన్ సీరియల్ వచ్చేది, నువ్వు చూసావా? అవును, చూసాను. ఏమ్మా వాడు ఎంత వాడమ్మా, చిన్న విధ అవునా, ముద్దుగా ఉంటుంది. యానిమేషన్లు బాగా చేశారు, మేము కూడా చూసాం మా చిన్నప్పుడు. అలాంటి ఒక మొగిలి లాంటి వయసు ఉన్న పిల్లవాడు ఊర్లో కూడా ఉంటాడు కదా. కానీ మొగిలి ఎందుకు అలా అడవిగా అడవి పిల్లాడిలాగా పెరిగాడు? ఎందుకంటే జంతువుల మధ్యలలో పెరిగాడు. ఈరోజు ఉన్న చిన్న పిల్లల్ని, ఈ యువతులని మీరు అడవి అంటే పాప అడవి మంచివి, ఆ జంతువులు తినేకుండా పెంచుకున్నాయి, అట్లీస్ట్ అవి మనకన్నా మంచివి. కానీ ఈ ఆధునికత అనే ఒక చండాలమైన భయంకరమైన ప్రపంచంలో ఒక చిన్న పసిపిల్లల్ని వేస్తే వాళ్ళ మొగిలిలాగే తయారవుతారు కదమ్మా. చాలా మంచి ఎగ్జాంపుల్ పిల్లల్లో లేదమ్మా. విపరీతంగా వాళ్ళల్లో ఉద్రేకపరుస్తున్న ఆ కోరికలని రెచ్చగొట్టడం అంటారు వీటిల్ని. ఆ సీరియల్స్ అని ఏంటమ్మా, ఈ రోజుకి నేను సరదాగా చిన్నపిల్లలు అప్పుడప్పుడు గేమ్లు ఆడుకుంటుంటాను, బస్సు గేము, కారు గేము. అవి ఎవరు ఆడతారమ్మా బేసిక్గా? ఈ రోజుకి నా మొబైల్ ఎప్పుడైనా మీకు ఓపెన్ చేసి చూపిస్తారు. ఆ బస్సులో ప్యాసింజర్లను కూర్చోబెట్టడం ఎవరు ఆడతారు? 8-9 ఏళ్ల పిల్లలు ఆడతారు. వాళ్ళు కూడా ఇంకా చిన్న వాళ్ళే ఆడతారు. ఇంకా ఆ వయసు వాళ్ళు కూడా ఇప్పుడు మానేశారు అట్లా. పబ్జీలని ఏవేవో అవన్నీ నాకు తెలియవు, నాకు రావు. నేను చిన్న పిల్లలు మేబీ ఒక 6-7 ఏళ్ల పిల్లలు ఆడే ఆటలు ఆడతా. అప్పట్లో ఏదో రిమోట్ గేమ్లు ఇట్లా ఉండే, ఫోన్లు లేని గేమ్స్ కొంచెం యానిమేటెడ్గా ఆడతా. ఆ గేములో కూడా అసభ్యకరమైన యాడ్స్ వస్తాయి అమ్మా. ఇప్పుడు అదే యాడ్ ఒక 7 ఏళ్ల పిల్ల 8 ఏళ్ల పిల్ల చూస్తోంది అనుకోండి, మూతి పెట్టి ముద్దులు వేసుకునే యాడ్లు అన్నీ వస్తాయి అక్కడ. ఏమవ్వాలి ఆ పిల్లకి? వాడు ఏం చేస్తాడంటే ఫ్యాషన్ డిజైనింగ్ అని ఒక ఆట పెడతాడు ఈ మధ్యలో. ఆడ మనిషి బట్టలు లేకుండా నిలబడుతుంది, నువ్వు దానికి చెడ్డీ వేస్తావా, దానికి నువ్వు ఒక చిన్న గుడ్డపీలిక ఇస్తావా, పైన ఎంత తక్కువ బట్టలు వేస్తావు. వాడు ఈ పిల్ల ఫియాన్సే లవ్వర్ వాళ్ళ అమ్మని ఫియాన్సే కదా లవ్వర్ వాళ్ళ అమ్మని ఇంప్రెస్ చేయాలి అని ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు. వాడు ఏ బట్టలు ఇస్తావు అంటే పిల్లలకి తెలియకుండానే వాడు ఎటు తీసుకుపోతున్నాడు చూడు. ఓహో, వాడు మంచి బట్టలు వేసినావు అనుకో ఇంటికి కొడతాడు, ఫెయిల్ 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 అని ఇస్తాడమ్మా. అంటే నువ్వు ఆ చెడ్డీ వేసేదాకా వాడు నేను ఫెయిల్ కొడుతూనే ఉంటాడు. ఓహో, చెడ్డీ వేసుకోవాలి, లవ్వర్ని వెళ్ళగలవాడు, నువ్వు చెడ్డీ వేసుకోవాలి అని నువ్వు ఏ వయసు పిల్లలకి చెప్తున్నావు? ఎవరితో మా తప్పు? ఇటువంటి గేమ్స్ని, ఇటువంటి గూగుల్ యాడ్స్ని వీటిని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని అనాలా, ఆ చిన్న గేమ్ ఆడుకుంటున్న బిడ్డని అనాలా? ఎవరిని అనాలి? నాకు విరక్తి. నేను అదే అంటున్నాను, ఎప్పుడైతే నేను ఈ బయట ప్రపంచంలోకి రావడం మొదలుపెట్టానో తప్పు సామాన్య మనిషిదా తప్పు అంటే సామాన్య మానవుడు అంత అమ్మాయి కూడా నాకు కనిపించట్లేదు పాపం. దిస్ ఇస్ అ బిగ్గర్ స్కామ్ నాన్న. అందుకే అన్నాను సనాతన ధర్మాన్ని ఎందుకు నేను ముందుకు తీసుకెళ్తున్నానంటే, తండ్రి ఈ స్వార్థపూరితమైన ప్రపంచంలో చిన్న పిల్లల దగ్గర నుంచి మనం అందరం బతుకుతున్నాము. స్వార్థపూరితమైన ప్రపంచాన్ని నువ్వు ఆపలేవు. కోవిడ్ నువ్వు ఆపలేకపోయావు. నువ్వు ఎట్లా కాపాడుకున్నావు కోవిడ్ నుంచి? నువ్వు హెల్దీగా ఉండి నువ్వు కాపాడుకోగలిగావు. నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా దూరంగా ఉండి కాపాడుకోగలిగావు. నువ్వు హైజీనిక్గా ఉండి కాపాడుకోగలిగావు. అంటే నిన్ను నువ్వు మంచి మార్గంలో పెట్టుకొని నువ్వు కోవిడ్ నుంచి కాపాడుకోగలిగావు తప్ప బయట నుంచి ఒక వ్యాక్సిన్ వేసుకొని కాపాడుకోగలిగావు. ఆ వ్యాక్సిన్